వార్తను హైలైట్ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియల్స్పై ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ని కొట్టేసిన సుప్రీంకోర్టు. ఇందులో వ్యక్తిగత కదా తప్ప ఇంకేమీ కనిపించలేదు. మీరు వాదనలు వినిపించే కొద్దీ మీపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. పిటిషనర్ ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యలు. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తారని 2008లో అప్పటి ప్రభుత్వం కేసు. సత్యం గెలిచింది, న్యాయం నిగ్గు తేలింది. దాదాపు 2 దశాబ్దాల న్యాయ పోరాటంలో మార్గదర్శి ఫైనాన్షియల్స్ విజయం సాధించింది. క్రిమినల్ కేసుతో నాటి ప్రభుత్వం ఎంత ఎరుకుని పెట్టినా సంస్థను పునాదులతో సహా పెకిలించాలని ప్రయత్నించిన ఖాతాదారులు కొన్నంత నమ్మకమే అండగా నిజాయితీతో నిలిచి గెలిచింది అన్నటువంటిది రాసుకొచ్చారు. ఇక్కడే జనాలు వెర్రివాళ్ళు అనుకుంటారా, లేకపోతే కామెంట్ని మనకు అనుకూలంగా మలుచుకుంటారా? ఇప్పుడు నీ సంస్థ కరెక్ట్ అయితే దాన్ని ఎందుకు మూసేసావు? నువ్వు మార్గదర్శి ఫైనాన్సర్స్ మూసేసావు కదా, మూసేసి డబ్బులు ఇచ్చేసావు అంటే అక్కడ తప్పు చేశానని ఒప్పుకునేనే కదా సంస్థను మూసేసింది. నీ సంస్థ నిబంధనల ప్రకారం జరిగితే ఏ తప్పు లేకపోతే డబ్బులు ఎందుకు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది? సంస్థ ఎందుకు మూసేసావు? సంస్థ మూసేసావు అంటేనే తప్పు. కాకపోతే తప్పుకి పరిహారం ప్రాబ్లం ఎవరికి రాకుండా చూశాను అన్నావు కాబట్టి నీకు ఊరటనిచ్చింది. సహారా విషయంలో అలా జరగలేదు కాబట్టి ఆయన జైల్లో ఉన్నాడు, అంతే తేడా. డబ్బులు తీసుకున్నావు నిబంధనలకు విరుద్ధంగా, రూల్స్కి విరుద్ధంగా. అది ఏ ఫైనాన్స్ కంపెనీ రూల్స్కి విరుద్ధంగా అయితే కనుక ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. మనం ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి అవకాశాలను వాడుకుని చేసాం. ఇదేదో న్యాయం గెలిచింది, ధర్మం గెలిచిందంటే మార్గదర్శి ఫైనాన్స్ మళ్ళీ స్టార్ట్ చేసి దాంట్లో ఏ లోపము లేదని కోర్టు చెప్పుంటే అప్పుడు ధర్మం గెలిచినట్టు. ఉండవల్లి వేసింది ఆ చివరి డబ్బులతో సహా లెక్కలు తీయమని. ఆ విషయంలో అతను విఫలమై ఉండొచ్చు, కానీ ఈ సంస్థ మూసివేతకి అతను కారణం అన్నది మర్చిపోకూడదు. దీంట్లో ప్రజల్ని ఎలా వక్రీకరించి మోసం చేయొచ్చు అన్నది మీడియా మరొకసారి చూపెడుతుంది.